తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము మరొక పునరుత్థాన అనుభవంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఉత్థానము తర్వాత రెండవ ఆదివారము సంయుక్త భోజనం కొరకు ఉత్థానుడైన ప్రభుని ఆహ్వానము, అంటే గాడ్స్ ఇన్విటేషన్ or God's hospitality to the disciples after the resurrection. యోహాను సువార్త, పరిశుద్ధ యోహాను సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని వచనాలు మీ కొరకు చదివినిపిస్తాను. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రమున శిష్యులకు మరల తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధానం ఏదనగా, సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడవు నతనీయులను, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధర నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వలవేయుడి అని మీకు తొరుగునని చెప్పిన వెనక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువైన యేసు దివ్యనామం పేరట మీకు శుభములు. చిన్న ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఉత్థానుడు అయిన ప్రభువ, మరణమును జయించి తిరిగి లేచి మానవాళికి నేను ప్రత్యక్షపరచుకునే విధానమును తెలుసుకొనగా నీ కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేం ప్రభువ. వేలాది స్తోత్రాలు నాయన. నీ ఉత్థానములో మరొక భాగంగా గలిలయ తీరాన నీ శిష్యులకు నీవు కనబడి వారికి ముందున్నటువంటి ఒక దిశను వారికి చూపించారు. ఆయన మీరిచ్చేటటువంటి తండ్రి, మీ యొక్క సేవాపరమైనటువంటి కార్యార్థమైనటువంటి నీ యొక్క సూచికను వారికి దినం అనుగ్రహిస్తున్నారు. వందనాలు ప్రభా. మా జీవితాలకు కూడా ఈ యొక్క మిషన్ లేక దైవ కార్యార్థమైనటువంటి ఈ యొక్క సూచన యొక్క అర్థాన్ని మాకు తెలియచెప్పమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామం పేరట మీకు శుభములు, మా ఆశీస్సులు. ఉత్థానము తర్వాత రెండవ ఆదివారంలో ఈ సంయుక్త భోజనము, ఆ పదం ఎందుకు ఉన్నదో తెలియదు. సంయుక్త అంటే యునైటెడ్ మీల్ అని అర్థం. బట్ మోర్ దాన్ దట్, ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హాస్పిటాలిటీ ఆఫ్ జీసస్ ద రిజరెక్టెడ్ లార్డ్. ఉత్థానుడైన యేసు యొక్క ఆతిథ్యాన్ని గురించి మనం మాట్లాడతాం. ఇది చాలా చారిత్రక స్థలంలో జరిగింది. దీన్ని స్థలాన్ని ఏమన్నారంటే గ్రీక్ భాషలో తబ్గా అన్నారు. తబ్గా అంటే ఇది అరామిక్ మాట. ఇది అంటే 7 ఊటలు, సప్త ఊటల స్థలం అన్నారు. గ్రీక్ వాళ్ళు కొంతకాలం పాలించినప్పుడు ఈ స్థలానికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే హెప్టాపెజియోన్ అన్నారు. హెప్టాపెజియోన్. హెప్టా అంటే అగైన్ 7, పెగాన్ అంటే ఊటలు, 7 ఊటలు. చాలా పేర్లు వచ్చినాయి దీనికి. ఐన్, షేవా అంటే 7, మళ్ళా హీబ్రూ భాషలో 7 ఊటలు. అయితే దీన్ని సహజంగా ఇప్పుడు ఏం పిలుస్తారంటే తబ్గా అనే పిలుస్తారు. అరామిక్ వాళ్ళ భాషలోనే. ఇది గలిలయ సముద్రానికి ఉత్తర పశ్చిమ దిక్కులో ఉంటుంది అన్నమాట ఇది ఈ స్థలం. ఈ స్థలంలోనే ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఘట్టాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే వారు చేసినటువంటి ఒక సూచక క్రియలో చాలా ఘనమైనటువంటి సూచక క్రియని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఆయన రొట్టెను పంచి 5,000 మంది పురుషులు అంటున్నాడు. అంటే యూదులే అనమాట. ఆ రోజుల్లో అక్కడ ఉన్నదాన్ని వేరే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు కాదు. పురుషులే ఉన్నారంటే యూదులే ఉన్నట్లు లెక్క. అక్కడ 12 గంపలు ఎత్తారన్నాడు, 12 బాస్కెట్స్ ఫుల్. అంటే ఇది మళ్ళా 12 వాళ్ళ యొక్క గోత్రాలని సూచించేటటువంటిదిగా కనబడతా ఉంది అన్నమాట.
ఏదైనా సముద్ర తీరంలో తిరిగినటువంటి శిష్యులు ప్రభువారు ఆ దినాల్లో ఒక వాళ్ళకి అంగీకారమైన ఆసక్తిదాయకమైన చిహ్నం చేప. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే తీరంలోనే తిరుగుతారు. ఈ 100 గ్రామాల చుట్టూ తిరిగాడు ప్రభువారు. దాని గ్రీకులో ఏమన్నారంటే ఇఖ్తూస్ అన్నారు. ఇఖ్తూస్ అనే పదంలో విచిత్రంగా నేను ఇదివరకు చెప్పాను ఒకసారి. అందులో ఉన్నటువంటి గ్రీకు అక్షరాలు ఇఖ్తూస్, అయోటా అంటే ఈసూస్ అని అర్థం, షీ అంటే క్రిస్టోస్ అనే అర్థం, క్రీస్తు, థియోస్ అంటే దేవుడు, హెచ్ లాగా కనబడేది ఏంటంటే హ్యూయోస్ అంటే కుమారుడు, ఎస్ లాగా కనబడేది ఏంటంటే సోటెన్ అంటే సొటేరియో రక్షణ. అంటే యూసోస్, క్రిస్టోస్, థియోస్, హ్యూయోస్, సోటెన్ అంటే జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ ద సేవియర్, రక్షకుడైన దేవుని కుమారుడైన యేసు అనగానే ఆ అక్షరాలతో ఒక చేప బొమ్మ కనబడుతుంది మనకు. చేప అర్థం అదే అనమాట. 4వ శతాబ్దంలో క్రైస్తవులు ఎక్కడున్నారో సూచించేదానికి చాలా మంచి ముద్ర అన్నమాట అది. క్యాటకోమ్స్లో అంటే ఈ సమాధులలో, అంటే రాయిని తొలచి పెట్టినటువంటి సమాధుల దగ్గర వాళ్ళు ప్రార్థనలు చేసుకునేవాళ్ళు దాక్కుని అప్పట్లో. ఎందుకంటే ఈ నీరో డొమిషియన్ చక్రవర్తుల యొక్క నలగగొట్టబడే దినాలలో వాళ్ళు అక్కడ దాక్కుని వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు చేప బొమ్మ. ఎందుకంటే చూసేవాళ్ళు కానీ ఇక్కడ క్రైస్తవులు ఆరాధన చేసి మనం కూడా వెళ్ళొచ్చు అనుకునే గుర్తు సూచనగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ స్థలంలో ఇప్పుడు తబ్బకాలో బెనడిక్టైన్ మానిస్ట్రీ అంటే ఆశ్రమాలు రకరకాలుగా ఉంటాయి. అగస్టీనియన్ అని, బెనడిక్టైన్ అని, ఫ్రాన్సిస్కన్ అని రకరకాల ఆశ్రమాలు. ఇక్కడ బెనడిక్టైన్ ఆశ్రమం, సెంట్ అగస్టిన్ గారు వచ్చినటువంటి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో చూస్తే అక్కడ దగ్గర 7 జాతులు వాళ్ళు, 7 జాతులు వాళ్ళు ఇక్కడ జీవించినట్టు. వాళ్ళు ఎవరో హిత్తైతులు, హివైట్లు, పెరిజ్జైట్లు, తర్వాత కనానీయులు, తర్వాత గిర్గాషైట్లు, అమోరీయులు, జబూసీయులు అని ఇంతమంది అక్కడ జీవించారు. దానికి ఇది ఒకవేళ 7 ఊటల సూచనేమో మనకు తెలియట్లా, 7 గోత్రాల వాళ్ళ మనుషులకి. ఏదేమైనా యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడాను మనం ప్రభువారు ఆయన వాళ్ళకి విందు చేస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే జీవాహారము నేనే అనే మాట చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయము ఆయన తిబిరేయ సముద్రంలో, గలిలయ సముద్రం దగ్గర జరిగించినటువంటి ఈ విందులో ఆయన భుజించుటకు ఎక్కడి నుంచైనా రొట్టెలు తీసుకురమ్మని అడిగినప్పుడు, ఇదే ఈ 5,000 మంది అద్భుతం జరిగినప్పుడు అక్కడ ఆయన అంటాడు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ దప్పికొనడు. 6వ అధ్యాయం 35వ వచనంలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని తిరిగి మరలా ఇక్కడ పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఒక ఘట్టం అదేంటంటే శిష్యులంతా కూడా ఇటు వచ్చేసారు. పేతురు గారు ముందు నేను వెళ్తున్నాను గలిలేకని వచ్చేసాడు. ఇంక మిగతా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. లీడర్ కనబడలేదు, యేసువారు లేరు. లీడర్ అనుకున్న పేతురు గారు వెళ్ళిపోతానంటున్నాడు. కాబట్టి ఎవరి కాళ్ళే ఇక పేతురు గారిని వెంబడించి వెళ్ళిపోదాం. అందరూ గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే 7. అందుకని ఆ 7 కూడాను పేతురు, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా అటువైపు వచ్చేసారు. వచ్చి ఈ రాత్రి వాళ్ళ అలవాటు ప్రకారమైన చేపలు పట్టుకోవడానికి వృత్తిలోకి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. పేతురు గారు వచ్చేయమన్నాడు. అందరూ బోట్లోకి వచ్చారు. రాత్రి అంతా తిరిగారు. మనసు అంతా స్తబ్దతతో ఉండిపోయింది, బ్లాంక్ అయిపోయింది. కొన్నిసార్లు ఇట్ హ్యాపెన్స్. మన కుటుంబంలో చాలా ప్రియులైన వాళ్ళు మన దగ్గర నుంచి ప్రభునందు వెళ్ళిపోయినప్పుడు, ప్రభు దగ్గర కుటుంబంలో ఆ ఖాళీతనం ఉండిపోతుంది. మన మనసుల్లో కూడా ఆ ఖాళీతనం వచ్చేస్తుంది. ఏం ఆలోచించుకోవాలో తెలియని పరిస్థితి మనకు కనబడుతుంది. నిరాశ, నిస్పృహ, శూన్యము, ఆ స్తబ్దత ఇవన్నీ అలుముకొనగా ఈ శిష్యులు కూడా అదే పని చేస్తున్నారు. ఇక్కడ
చేపలు పట్టాలని వెళ్ళారు కానీ చేపలు పట్టే ఆలోచన యాక్షన్ లేదు. మనసు ఉంది చేపలు పడదామని, వాళ్ళ మనసు ఆ డైరెక్షన్ ఇవ్వట్లా చేపలు పట్టాలని. ఆ స్తబ్దతతో వాళ్ళు ఆ నెమ్మదితో వాళ్ళు అంతా తిరిగి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ షోర్కి వచ్చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా తిరిగారు సముద్రం మీద, తెల్లవారుజాముకల్లా ఒడ్డుకు వచ్చేస్తూ ఉన్నారు. చేప పడలేదు, నెట్స్ అన్నీ శూన్యంగా ఉన్నాయి, అంటే వలలన్నీ శూన్యం. అక్కడ ఒడ్డు మీద నుంచి వాళ్ళకి ఒక గొంతు వినబడింది. అదేంటంటే, మీరు దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును, చేపలు దొరుకునని ప్రభువు చెప్పినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఒక అగంతకుడు కనబడుతున్నాడు. వెంటనే యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు, పేతురుని మెల్లిగా చెప్తున్నాడు, ప్రభువు సుమి అని గుర్తించి డిస్కవర్డ్ ద రిజరెక్టెడ్ లార్డ్. పేతురు వస్త్రహీనుడిగా చేపలు పట్టుకునే విధానంలోనే ఉన్నాడు. వస్త్రహీనుడిగా ఉండి గబుక్కుని ఆయన పైబట్ట వేసి సముద్రంలో దుమికెను అని. సరే, ఇట్ హ్యాపెన్స్. అంటే స్తబ్దతతో యేసు లేని తనాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. యేసు లేకుండా ఎలా ఉండాలి? 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించారు వాళ్ళు. లైఫ్ చాలా బిజీగా ఉంది అక్కడ. ఆయనతో ప్రార్థనలు చూశారు వీళ్ళు, ఆయనతో అనేక దేవుని క్రియలు చూశారు, దేవుని రాజ్యం గురించిన సంగతులు చూశారు వాళ్ళు. ఇక వాళ్ళు సరే ఇప్పుడు ప్రభు చెప్పినట్లు వల కుడి పక్కన వేద్దామని వేస్తే వాళ్ళకి 200 మూరల దూరమున, అంటే 200 అడుగుల దూరంలో వాళ్ళకి చేప పడింది. దాన్ని బయటికి లాగితే దగ్గర 153. నేను ఊరికే చెప్తున్నా మీకు, అంత లైటర్ సైడ్ 1 + 5 + 3 అంత 9 ఈజ్ ది హయ్యెస్ట్ సింగిల్ డిజిట్. అంటే ఒక ఆస్పీషియస్ నెంబర్. ఇవాళ రేపు అందరూ కార్లకి నెంబర్ వేసుకోవాలని చూస్తారు, 9999 అని, ఆ నెంబర్ 9 వచ్చేటట్టు పెట్టుకోవాలని. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఆస్పీషియస్ నెంబర్ అని. ఇదేదో మనం యాక్సిడెంటల్గా అనుకుందాం పోనీ. ఇక్కడ కూడా 153 153 చేపలు వచ్చినాయండి అందులో. అది వల పిగలలేదు. కానీ అప్పుడు ప్రభువారు అంటున్నాడు అక్కడ, అప్పటికే నిప్పు పెట్టి ఉంచాడు ఆయన, రండి ఆ చేపలు తీసుకురండి కొంచెం కాలుద్దామని. ఇక్కడ ఒక చిన్న మనం అనుకున్నని ఊహించలేనటువంటి ఒక ఉపమానం ఒకటి జరుగుతుంది. ఏంటంటే, ఈ నిప్పులు చూడగానే పేతురికి గంటలు మోగుతున్నాయి. గిల్టీ ఫీలింగ్. ఎక్కడ ఈ నిప్పులు సెగగాల్చుకునే దగ్గర ఆ చిన్నది అడుగుతుంది కదా, అన్న కైపల దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు కూడా గలిలేడు కాదంటే నేను కాదని. అలా 3 సార్లు ఒట్టి పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ప్రభువారు నిప్పు పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ పేతురు ఆయన మనసులో ఉన్నటువంటి ఆ ముళ్ళు పొడుచుకుంటున్నట్టుంది అతనికి. ఆ చేపలు ఇచ్చినప్పుడు ప్రభువారు వచ్చి ఆయన రొట్టెను తీసుకొని ఆ చేపలను కాల్చి అగైన్ హీ వాజ్ డిస్ట్రిబ్యూటింగ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్ ఆర్ సీన్. అంటే ఉత్థానుడైన ప్రభువు ఆతిథ్యం ఇచ్చే ప్రభువుగా కనబడుతున్నాడు ఇక్కడ. ఉత్థానుడైన ప్రభువు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన రండి పిల్లలారా అని పిలుస్తున్నాడు వాళ్ళని చిన్నపిల్లల్లాగా. అంటే అలసిపోయారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, డైరెక్షన్ లేదు. ఇంక ఈ సమయంలో ప్రభు వారు వాళ్ళకి ధైర్యం చెప్పి, ఇక్కడ ఒక గమ్మత్ ఏంటంటే, ఒక మిషన్ యొక్క డెఫినేషన్ జరుగుతుంది ఇప్పుడు. అంటే వాళ్ళు చేయవలసినటువంటి దిశను నేర్పిస్తున్నాడు. మీరు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వచ్చారు, మిమ్మల్ని ఏమో మనుషులు పట్టు జాలరుగా నేను పిలిస్తే, ఆ రియలైజేషన్ వాళ్ళలో వచ్చేటట్టు చేశాడు ఆయన. సో జరిగినటువంటి ఈ యొక్క స్థలంలో ఇవాళ మనం చూస్తే అక్కడ చర్చ్ ఆఫ్ ది ప్రైమసీ అంటారు. అంటే ప్రభు ఉత్థానుడై కనబడినటువంటి ఆ స్థలము పేరు దానికి పెట్టుకొని చర్చ్ ఆఫ్ ద ప్రైమసీ అని పెట్టుకున్నారు. అక్కడ ఆ చర్చి లోపల ఒక చేప, 5 రొట్టెలు బొమ్మ కనబడతా ఉంటుంది. అక్కడ ఇక్తూస్ అనే దాన్ని బైజెంటైన్ ఆర్ట్ ఉంటుంది. అంటే మొజాయిక్, ఈ చిన్న 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 పెంకులతో అది తయారు చేసి ఉంటుంది. అక్కడ
బైజెంటైన్ ఆర్ట్ ఉంటుంది. అక్కడే ఒక నెమిలి బొమ్మ కూడా కనబడుతుంది. వాళ్ళ ఆ పాత ప్రాచీనమైనటువంటి గుర్తుల్లో అదొకటి అన్నమాట. సో సూర్యోదయాన్న జరిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ అనుభవము క్రైస్తవ సంఘానికి కొన్ని పాఠాలను తీసుకొని వస్తుంది. ఒకటి, క్రిస్టలాజికల్, అంటే ఈ యేసులో ఇప్పుడు వీళ్ళు కొత్త ముఖాన్ని చూస్తున్నారు. ఏంటంటే ఈయనే మెస్సయ్య, ఈయనే ప్రభు, ఈయనే క్రీస్తు అనేది నిర్ధారణ అయింది శిష్యులకి. ఇప్పుడు ఏ క్రిస్టలాజికల్ ఫెయిత్ అన్నారు దీన్ని. క్రిస్తత్వ లేక క్రీస్తు మూర్తిమంతత్వపు విశ్వాసం. మరో ప్రక్కన ఎక్లీసియాలాజికల్, అంటే ఒక సంఘ ఏర్పాటు ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఒక సంఘ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ, వీళ్ళు పల్లెకారులు, చేపలతోనే తమ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, షెపర్డ్స్గా ఆయన వాళ్ళని మార్చాడు. వాడిని మిమ్మల్ని మనుషుల పట్టు జాలరీలుగా అంటున్నాడు ఒక పక్క నుంచి. సో దేవుడు వాళ్ళకు కొత్త దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు, హాస్పిటాలిటీ. ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ. అదేంటంటే ఉత్థానుడైన యేసును గుర్తించుట అనేది ఈ తెల్లవారుజామున జరిగింది. తెల్లవారుజామున సమాధి పెకలించుకొని ఆయన బయటకు వచ్చినప్పుడు దాన్ని ఊస్టర్ అని జర్మన్ భాషలో అన్నారు. అంటే అందులో నుంచే ఈస్టర్ అనే పేరు వచ్చింది, పునరుత్థానము లేక ఉత్థానం అనే పండగ. ఈ పండగ నిజంగా ఇక్కడ అనుభవిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. తెల్లవారుజామున ఉషకిరణాలు రాకముందే ప్రభువు నీడతో ప్రారంభమై మెల్లమెల్లగా ఆయన స్వరాన్ని వినడం ప్రారంభించి ఆయన సాంగత్యంలో, ఆయన సాన్నిహిత్యంలో, ఆయన ఇచ్చిన ఆతిథ్యంలో వీళ్ళు అక్కడ నిలవబడడం జరుగుతూ ఉంది. ఓ పక్కనేమో ఖాళీ సమాధిని మొదటి అనుభవం మగ్దలైన మరియ తీసుకొని వెళ్తే చూసి వచ్చారు వాళ్ళు. రెండోసారి మేడగదిలో ఆల్రెడీ ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగుగాకని అన్నాడు. ఇది మూడో అనుభవం. ఇక్కడ వాళ్ళు ఒరిజినల్ వర్క్కి తిరిగి వచ్చేసారు, వాళ్ళ పనితనానికి వచ్చేసారు ఇక్కడ. కానీ ఈ స్థలంలో ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప అనుభవం పర్సనల్ ఎక్స్పీరియన్స్. మొదటిదిగా ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. పేతురుకి రాజేసిన నిప్పు, ఇది చూడగానే ఆయనకి 3 సార్లు అబద్ధం ఆడింది గుర్తొచ్చింది. దీని తర్వాతే కదా ప్రభు వారు అడుగుతాడు 3 సార్లు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడగడం. ఇదేంటంటే ఈ త్రైత ప్రకటన అనుభవము లేక త్రైత వ్యక్తీకరించబడినటువంటి వ్యక్తపరచబడిన ఈ అనుభవంలో పేతురుకి కొంచెం మనస్తాపన జరిగినా కూడాను పేతురు ఒక నిర్దిష్టమైన నిర్ణయంలోకి వచ్చేసాడు. ఇక వెనకబడగడు. ఇప్పుడు వరకు బ్యాక్ స్లైడర్, వెనక్కి వచ్చేసాడు తన పని కొరకు మేడగది వదిలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. హీ హ్యాస్ టు గివ్ లీడర్షిప్ టు ద అదర్ డిసైపుల్స్. ఆయన వెంటనే తన యొక్క అందరికంటే చిన్నవాడు యేసు ప్రేమించిన శిష్యుడు యొక్క సాన్నిధ్యం వదులుకోలే. ఆయన పెట్టుకొని దేవుని కొరకు, ఉత్థానుడైన యేసు కొరకు చక్కటి సాక్ష్యం ఇవ్వడం కొరకు ఆయన హీ రిమైన్డ్ యాజ్ అ చీఫ్ షెపర్డ్ ఆఫ్ ది చర్చ్. చేపలు పట్టే దగ్గర నుంచి సంఘానికి ఒక ప్రధాన కాపరిగా ఆయన రావడం ఇవాళ మనం చూస్తాం. రోమ్లో పెద్ద బొమ్మ ఉంటుంది, పేతురు బొమ్మ ఉంటుంది దేవాలయంలో. ఆయన తాళాలు ఇట్లా పట్టుకొని ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు పరలోకపు రాజ్యపు తాళం చేతులు ఈయనకి ఇచ్చాడనే సూచనగా తాళం పట్టుకుని ఉంటాడు. ప్రధాన కాపరి శ్రమ అనుభవించాడు. ఆయన తలకిందులుగా సిలువ వేయబడ్డాడు తన కోరిక మేరకు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే జరుగుతున్నటువంటి ఈ అనుభవం ద్వారా నెంబర్ 1 ఈ రీఅలైన్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద రిజరెక్టెడ్ లార్డ్. కోల్పోయినటువంటి ఆ సంబంధం. అక్కడ ఏం చెప్తుంది? సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారయ్యా? లూకాసు వార్తలో ఉంది ముగింపులో. సజీవుడైన వాడిని మృతులు ఎందుకు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందు గలిలే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళండి. వై? గలిలయలో కదా మీరు చూసి అక్కడ ఆయన దర్శనం అందుకోవాలా? ఆయన మీకు చూపించే ఈ యొక్క దైవ కార్యార్థ దిశను మీరు పొందుకోవాలా? ఆయన ఆదేశాన్ని పొందుకోవాలని ఇదిగో ఆ అనుభవం జరుగుతుంది. దీన్ని పునర్స్థితీకరణ, రెస్టోరేషన్ ఆఫ్ ది లాస్ట్ రిలేషన్షిప్ విత్ ది రిజరెక్టెడ్ లార్డ్. తిరిగి ఆయనతో పాటు మరలా రీఅలైన్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్.
అంటే దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఏంటంటే, ఒకటి అబండెంట్ క్యాచ్ ఆఫ్ ఫిష్ని చూపించాడు దేవుడు. మీరు కుడివైపున వెళ్ళండి, మీకు దొరుకుతుంది చేప అంటే విస్తారమైనటువంటి చేప దొరికింది వాళ్ళకి వలలో. ఇది ఒక రకమైనటువంటి మిషనల్ డైరెక్షన్, అంటే దైవ కార్యార్థమైనటువంటి సూచిక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ చర్చ్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్. ఆయన ఏమన్నాడు, మీరు పోయి భూదిగంతముల వరకు ఈ ఉత్థాన సువార్త చెప్పాలండి. అంటే ది ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్ హ్యాస్ టు రీచ్ అవుట్ ఆన్ ది ఎడ్జెస్ అండ్ మార్జిన్స్ ఆఫ్ దిస్ గ్లోబ్. తత్సంబంధంగా ఈ యేసు యొక్క ఆ పేరుని, ఉత్థానుడైనటువంటి యేసు పేరుని తీసుకొని వాళ్ళు భూదిగంతాలకు వెళ్ళాల్సి వచ్చింది. అదే చూపించాడు సూచనగా. వల పిగలలేదు కానీ నిండిపోయినటువంటి చేపలు వాళ్ళకి దొరకడం అనేది చూస్తున్నాం. రెండవది ఆధ్యాత్మికమైన చింతన ఏంటంటే సాక్రమెంటల్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ ఆయన మేడగదిలో ఆయన రొట్టెను విరిచి ఇది నా శరీరం అని ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తం, దీన్ని తీసుకొని తాగండి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన ఆ రక్తం అన్నాడు. ఇక్కడ దాన్ని రిపీట్ చేస్తున్నాడు ఆయన. ఆయన రొట్టెను చేపను ఇచ్చి చెప్తున్నాడు, ద్రాక్షరసం లేదు కానీ ఇచ్చి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఇచ్చే ఉదయ అల్పాహారంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది మీరు కొనసాగించండి రొట్టె విరిచే ఈ అనుభవాన్ని. రొట్టె విరవకపోతే దెర్ ఇస్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్, సువార్త ప్రకటన లేదు. సిలువలో యేసు ఆయన మరణించి ఆయన తిరిగి మరలా ఉత్థానుడై లేచాడని చెప్పడానికి సూచనగా ఈ రొట్టె విరవబడాలి. అదే ఎమ్మాయి గ్రామంలో కూడా ప్రభు చేసిన పని, ఆయన రొట్టె విరిచాడు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ దేనికి చూపిస్తుందంటే, మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏంటంటే మీరు ప్రొక్లెయిమ్ చేయాల్సిన సువార్త ఏంటంటే యేసు యొక్క శిలువ మరణాలని, ఉత్థానాన్ని ప్రొక్లెయిమ్ చేయండి వెళ్ళి. నా అద్భుతాలు కాదు చెప్పాల్సింది మీరు అక్కడ. ఆయన సూచన, సేవార్థమైన సూచన, ఏం చెప్పాలి మీరు అక్కడ అనే దాని యొక్క సందేశం ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత రిహాబిలిటేషన్, పేతురు గారిని తిరిగి మళ్ళీ దగ్గరికి చేర్చుకున్నారు. అక్కడ బొమ్మ ఉంటుంది, అక్కడ వెళ్ళేటప్పుడు ఒక ఉక్కుతో తయారు చేసిన బొమ్మ, యేసు వారి యొక్క పాదాల దగ్గర వంగిపోయినటువంటి పేతురు ప్రభువారు తల మీద చేయిపెట్టి, అతని తల మీద చేయిపెట్టి అభయం ఇచ్చి లే అన్నట్టు అనమాట. అంటే అయితే అయిందిలే, లే పర్వాలేదు. రిహాబిలిటేషన్ టు పీటర్. గిల్టీగా ఫీల్ అవుతాడు, 3 సార్లు అబద్ధం చెప్పాను నేను, ఆయన విడిచి వచ్చేసాడు మేడగది అని అది ఉంది అందులో. బట్ దెర్ ఈస్ రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్, లే పర్వాలేదు. నాలుగవది ది అథెంటిక్ విట్నెస్ ఆఫ్ ది బిలవర్డ్ డిసైపుల్. ప్రభు సుమి ది ఫస్ట్ వన్ హూ డిస్కవర్డ్, ఉత్థానుడైన యేసును సముద్ర తీరంలో చూసి ప్రభు సుమి అంటున్నాడు. హీ హాజ్ డిస్కవర్డ్ ది అథెంటిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన ఉత్థానము తర్వాత ఇక్కడే ద మిషన్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్ ఈజ్ గివెన్ ఎంట్రస్టెడ్ టు దీస్ డిసైపుల్స్. తర్వాత ఏంటంటే ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. 6వ అధ్యాయంలో ఆయన ఈ పంచిపెడుతూ అంటున్నాడు, నేను జీవాహారం, ఇది మీరు తీసుకోకపోతే మీకు ఆధ్యాత్మికమైనటువంటి పరితృప్తి జరగదు అంటున్నాడు. నిత్య జీవానికి ఇది ఆహారం నేను ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. నేను ఇచ్చే ఈ జీవజలం ద్వారా మీరు ఎన్నటికీ తప్పికొనరు అన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం అని చెప్పేది. ఇన్ని ఆధ్యాత్మిక సత్యాలు అందులో నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ యేసువారు కానాలో ఆయన నీటిని ద్రాక్షారసం చేశాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎమ్మాయిలో రొట్టె విరిచి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ మరలా ఆయన ఉత్థానుడై ఆయన లార్డ్ ఆఫ్ లైఫ్, అంటే జీవదాతగా, ఆయన జీవమునకు ఉనికిగా, ఆయన జీవమిచ్చేటటువంటి కర్తగా ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ ది అబండెంట్ క్యాచ్ అనేది ది బిలీవర్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచంలో ఇవాళ 2/3% క్రైస్తవులు అయ్యేదానికి ఆయన ఇచ్చినటువంటి మొదటి పిలుపిది. ఆయన మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని వాళ్ళని ఆయన పిలిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ఇవాళ దల్మునుతా అనే పేరుతో పిలుస్తున్నారు. ఏంటంటే ఇక్కడ బెనడిక్టైన్ మాంక్ మొనస్ట్రీ ఉంది, ఇక్కడ బైజెంటైన్ ఆర్ట్ ఉంది, మొజాయిక్ ఆర్ట్, ఈ
చేప రొట్టె బొమ్మలతో కలిసినటువంటిది అక్కడ కనబడుతుంది మనకి. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు దైవ శూన్యత ఉంటుంది. కొన్నిసార్లు దైవ శూన్యత అంటే ఈ శిష్యులు మన చర్చెస్లో పాస్టర్స్ బోధకులు కొన్నిసార్లు నిరాశ చెందుతాం. శ్రమ ఉన్నప్పుడు, పర్సిక్యూషన్ ఉన్నప్పుడు ఈ నిట్టూర్పులు వస్తాయి. మనం దాన్ని స్పిరిచువల్ వాక్యూమ్ అన్నాం, దైవ శూన్యత. కానీ చిత్తశుద్ధి నిమగ్నత ఉన్నప్పుడు ఈ స్తబ్దతను వాళ్ళు ఛేదించి తిరిగి మళ్ళా పునరుద్ధరణుడైన క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ అబండెన్స్ని, ఆ సమృద్ధిని మనం కానాలో లాగా లేకపోతే ఈ గలిలయలో లాగా తప్పగాలాగా పొందుకోగలిగే అనుభవాలు ఇస్తున్నాం. చాలాసార్లు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు, ఏమీ లేదనుకున్న చోట ఆయన ఒక అగంతకుడిలాగా వచ్చి మన దగ్గరికి, లేక ఒక అగంతకురాలులాగా వచ్చి మన కుటుంబాలకు ఇచ్చేటటువంటి ఒక సహాయాన్ని మనం చాలాసార్లు చూస్తున్నాం. ఆయన చాలాసార్లు మనకు ఆ రకంగా ప్రత్యక్షమై తన యొక్క ఆతిథ్యాన్ని మనకు అందజేస్తూ వచ్చాడు ఆయన. ప్రియ స్నేహితులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఈవెన్ తెలుగు స్పీకింగ్ ప్రాంతంలో మనకు పెక్యూలియర్ వాతావరణం ఒకటి బయలుదేరింది. ఎక్కడున్న చర్చిలు మేము ముయిచ్చేస్తామంటున్నారు, చర్చిలకు పర్మిషన్ కావాలంటున్నారు. కాలువల పక్కన, రోడ్ల పక్కన పర్మిషన్ లేకుండా ఏ రకం గుడులు కట్టుకున్నా వాటికి అవసరంలో పర్మిషన్. క్రైస్తవ సంఘాలకు అయితేనే పర్మిషన్ అంటున్నారు. ఎస్సీలు క్రిస్టియన్స్గా రావడం అనేది ఆల్రెడీ ఇదివరకే ఉంది 1950లో జరిగిన పార్లమెంట్ డిక్టాట్లో. దాన్ని అనవసరంగా దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టులో రెచ్చగొట్టినట్టుగా దాన్ని మళ్ళీ అండర్లైన్ చేసినట్టుగా కొత్త రూల్ ఏం కాదు అది. అది కొన్నిసార్లు మన తప్పిదాలతో జరగవచ్చు. ఏ రీతిలో అయినా కూడా క్రైస్తవ సంఘాన్ని చెదరగొట్టే విధానాలలో దాన్ని వాళ్ళ పైకి లేపడం జరిగింది ఆ రూల్. దానికి తగినట్లుగా కొత్త నాయకులు కొత్త శాసనాలు పట్టుకొని, అంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఏమంటారంటే దురాపేక్షతో క్రైస్తవ సంఘాలని నలుగొట్టాలని, క్రైస్తవ సేవకుల్ని హింసించాలని మనం టీవీల్లో, యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నాం. వాళ్ళ కొట్టడాలు, వాళ్ళేదో వాక్యం చెప్పేటప్పుడు ఇబ్బంది పెడతాము, సంఘాల్లో వచ్చి ఆరాధనలు పాడు చేయటము, ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. కానీ ప్రభు వారి యొక్క వాగ్దానం, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు ఆయన. నేనే మీకు జీవాహారాన్ని నేను ఇస్తున్నానని చెప్పాడు ప్రభువారు. ఈ జీవాహారం ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. చెదరగొట్టబడకుండా చర్చి నిలబడడానికి మనకు కావాల్సిన విశ్వాసం ఉత్థానుడైన యేసును గుర్తించటం. ప్రభువు సుమి ఉత్థానుడైన యేసును గుర్తించేది మనము ఆయన అన్వేషించటం. ఆయన పాద సన్నిధిలో పేతులు పడిపోయినట్టు పడిపోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో రకమైన బ్యాక్ స్లైడింగ్ తప్పు చేస్తున్నాం. దేవుని యొక్క అభయాన్ని మనం పొందుకోవాలి, లేవాలి. అక్కడ తబగా దగ్గర దేవుడిచ్చినటువంటి ఆ సమృద్ధిని మనం పొందుకోగలిగి మరలా దేవుని సేవార్థమైనటువంటి విధానంలో ఏ రీతిలో మనం వాడబడగలమో తెలియదు. ఒకడు వాక్యోపదేశము, ఒకడు పాటలు పాడో, లేకపోతే ఒకడు బైబిల్ మోసి, లేకపోతే సేవకుడికి సహాయకరంగా ఉండే సంఘ నాయకత్వం ఇస్తానో, ఏదో రీతిలో మనం మొత్తానికి ఈ ఉత్థాన సువార్త ప్రకటన పరమైనటువంటి సాధనాలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి తోడు దినదినము దేవుడు మనకిస్తున్నటువంటి ఆతిథ్యము కేవలం రొట్టెలే కాదు, పదార్థపరమైనదే కాదు, ఆధ్యాత్మిక పరమైన ఆయన కృపను విస్తరించి దినదినము మనకిస్తున్నటువంటి నూతనమైనటువంటి ఈ కాలమును బట్టి విస్తరించి ఆయన కృపలో మరొక దినము, మరొక నెల, మరొక సంవత్సరం ఆయన మన ఆయుష్ను పొడిగించి నడిపిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కొనసాగే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఈ చాప్టర్ యోహాను సువార్తలో ముందు పెట్టలేవాడు. ఎపిలోగ్ అన్నారు. ఎపి అంటే చివరిలో, లోగ్ అంటే రాయబడిన. ఇది లేకపోతే ఖచ్చితంగా ఈ పర్పస్ లేకపోతే యోహాను సువార్త యొక్క ఉద్దేశం లేకపోతే ఈ దైవ వాక్య సేవార్థమైనటువంటి ఉద్దేశం మనకు తెలిసేది కాదు. ఇది ఈ 4వ సువార్తలో
ఈ అధ్యాయం లేకపోతే అది అసంపూర్తి అధ్యాయంగా ఉండిపోయేది. క్రీస్తు కేంద్రితమైన లేక క్రీస్తు మూర్తిత్వమైనటువంటి విశ్వాసం, దైవ సేవార్థమైనటువంటి మనకి ఆదేశం ఇవి ఈ యొక్క ఘట్టం నుంచి దొరుకుతూ ఉంది. ఆయన రమ్మంటున్నాడు, రండి నేను మీకు జీవాహారాన్ని, మీకు జీవం ఇస్తా రమ్మని అడుగుతున్నాడు. భోజనం చేయుటకు రండి అని పిలుస్తున్నాడు. దినదినము హీ ఆఫర్స్ ఇన్ హిజ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యంలో మనకు తెలుస్తున్నాడు. అది అంగీకరించి ఆయన శాశ్వతుడని గుర్తించి ఆయన సేవార్థమైన సాధనంగా మనం మారడానికి ఈ ఉత్థాన అనుభవంలో మనం ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, ఎన్నో అనుభవాలు నీ యొక్క ఉత్థానంలో. ఇదో మరొక నిర్దిష్టమైన అనుభవం తండ్రి. వారి చిరపరిచితమైనటువంటి స్థలం ఇది, గలిలయ తీరం. ఇదివరకే 5,000 మందికి నీవు ఆహారం ఇచ్చిన ఈ ఘట్టాన్ని వాళ్ళు నెమరు వేసుకునే స్థలం ఇది. ఇక్కడే ప్రభువా నీవు నీ యొక్క రాతిని, ఆ రాయి విస్తరించబడిన రాయి, అక్కడ మీరు మీ యొక్క రొట్టెను వారికి కాల్చి వారికి పంచిపెట్టినటువంటి విధానం, అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అటువంటి నీ యొక్క బల్ల మీద మా జీవితాలకు దినదినం ఇస్తున్నటువంటి గొప్ప కృపలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా పరమ తండ్రి, నీ యొక్క దీవెన ద్వారా దినదినము నీ జీవాహారాన్ని పొందుకొని నీ కృపా సాధనంగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు ప్రసాదించున్నాం. యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మీకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.